మా నాన్నగారు ఎప్పుడు ఒక వాక్యం నాకు చిన్నప్పుడు కోట్ చేసేవారు. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర ఎదుగుతాం. ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. ఎందుకంటే ఆయన 10 మంది డీల్ చేస్తాం, పక్కన నుండి కూర్చొని చూసుకుని నేర్చుకుంటూ ఉంటాం. ఆయన 10 మంది స్కూల్ నుండి వచ్చింది, అక్కడ సోఫా మీద కూర్చొని ఉంటాం ఆఫీస్ రూమ్లో. 10 మందితో మాట్లాడుతూ ఉంటారు, 10 మందిని గద్దిస్తూ ఉంటారు, 10 మంది మధ్యలో అంటూ ఉంటారు, ఈయన నమ్మలేనరా, ఈయన నమ్మలేనరా అంటే ఎందుకు రెడీ ఇస్తారా ఆన్సర్? వాక్యంలో ఏం చెప్పబడింది తెలుసా? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో నమ్మకంగా ఉండని వాడు అధికంలో కూడా నమ్మకంగా ఉండడు. ద టెస్ట్ ఈజ్ ఆల్వేస్ విత్ ద స్మాల్, నాట్ విత్ ద బిగ్. నీలో ఎదుగుదల కనబడతలేదు, దేవుడు ఆశీర్వదిస్తున్న ఫలితాలు నువ్వు నమ్మకంగా లేవన్నమాట. చూసుకో. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అధికంలో కూడా నమ్మకంగా ఉంటాడు. సో ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు ఆల్వేస్. దేవుడు కొంచెంలో చిన్న ప్రారంభం నిర్లక్ష్యపరచొద్దు. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వర్స్, డిస్పైజ్ నాట్ ద స్మాల్ బిగినింగ్స్. ప్రారంభం చిన్నదే, కానీ అది ఎల్లగా ఎంతో పెద్దగా అవుతుంది. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. నీ జీవితంలో ఫలిస్తానికి డూ యూ హ్యావ్ ద సెన్సిటివిటీ? స్పరిస్తుందా? అలర్ట్నెస్? మన క్యారెక్టర్ ఎలా ఉంది? ఈ లోకం అనేది మనల్ని డ్రైన్ చేసేస్తారండి. ఈ లోకం అనేది డ్రైన్ చేస్తుంది. ఐ జస్ట్ వాంట్ ఇల్లుస్ట్రేట్. ఒక గ్లాస్ తీసుకొస్తారా నాకు? ఒక గ్లాస్, ఒక బాటిల్, ఒక మనిషి అట్లా వచ్చేయండి చెప్తాను. ఎందుకంటే ఇల్లుస్ట్రేషన్స్ మీకు బాగుంది కాబట్టి ఇల్లుస్ట్రేషన్ వెళ్తా. ఈ గతంలో చూపించాక ఐ నో యూ విల్ నాట్ రిమెంబర్ ఇట్. కమ్ 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 ఆ నీళ్ళు తాగండి. ఇంకో బ్రదర్ రమ్మని చెప్పండి. ఇప్పుడు లెట్స్ సీ. దేవుడు ప్రేమిస్తాం బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. ఐ విల్ గివ్ యూ దట్ రెఫరెన్స్. యూ రీడ్ దట్ రెఫరెన్స్. రోమన్స్ 5:5 చదవండి. రోమన్స్ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకును అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఏంటంట? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారంగా దేవుని ప్రేమ మన హృదయంలో అనుగ్రహించబడింది. అనుకు చూడండి, దీని హృదయం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారంగా దేవుడు ప్రేమనిచ్చాడు. ఇప్పుడు ఈయన ఆయనకి ప్రేమను చూపించాలంటే దేవుడు ప్రేమనిచ్చాడు కాబట్టి అడిగే నీళ్ళు తాగి ఆయన ప్రేమను తీసుకున్నాడు. ఇంకోళ్ళు ఎవరన్నా రండి, మీదే హృదయం తీసుకోండి. ఇప్పుడు ఆయన వచ్చాడు, ప్రేమను అడుగాయండి. ఏమన్నాడు? లేదు. ఎవరి దగ్గర పోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి, పరిశుద్ధాత్ముడు నింపాలి. బికాస్ ప్రేమ అనేది ఫలము, ప్రతిరోజు ఫలిస్తూ రావాలి. ప్రేమ అనేది ఫలము. మళ్ళీ ఇప్పుడు ఆయన అడిగాడు, ఆయనకి ఇచ్చుకో. ఇప్పుడు నేను కొంచెం ఇస్తున్నాను, ఎందుకంటే మీకులాగే కొంచెం టైం గడుపుతున్నాడు ఆయన. ఎంతసేపు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నావు? అందుకని ఆయన ఛాలెంజింగ్. మీరు ప్రార్థన చేసుకున్నారంటే అందరితో మంచుకుంటారు. అదే తలకాయ పగిలిన తర్వాత నా జోలికి రాదు కసురుతూ ఉంటాం. మళ్ళీ ప్రార్థనలకు వెళ్ళామా? సారీ. బికాస్ యూ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ లవ్. దేవుడు తన ఆత్మ ద్వారా మనం నింపుతున్నాడంట. నింపబడాలనేది ఆశపడాలి. వీ హ్యావ్ టు బి. నన్ను అడిగితే ప్రతిరోజు ప్రతి పూట ఆయన ఆత్మ ద్వారా మనం నింపబడుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ లోకం ఎట్లా అంటే, మనం తిన్న ఆహారం, థ్యాంక్ యూ బ్రదర్స్, మనం తిన్న ఆహారం ఎలాగైతే అరిగిపోతూ బయటికి పోతూ మనకి ఇంకా ఆకలి అంటున్నావో, దాహం అంటున్నావో, ఈ లోకంలో ఉన్నంతవరకు దిస్ వరల్డ్ డ్రైన్ యూ. నీలో ఉన్నదంతా బయటికి లాగేస్తుంది. అందుకని ఈ లోకంలో బ్రతుకుతానికి వీ హ్యావ్ టు బి ఫిల్డ్. దేవుని ఆత్మ సహాయముతో ఫలము 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 ఫలముందా? చివరికి ఛాలెంజ్ అదేనండి, ఫలం ఉందా? ఆది సంఘానికి కూడా అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, మీరు వరముల గురించి వెర్రవీక్కండి అయ్యా, ఫలించండి అయ్యా, ఫలం కలిగి ఉండండి అయ్యా. ఫలం కలిగినోడు వెర్రవేయడు, ఫలం కలిగినోడు చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. నేను చేశానని పెద్ద చెప్పుకోడు. ఫలము లేనివాడు కేవలం ఏంటంటే టింక్లింగ్ సౌండ్, సింబల్, డిష్
అందరికి అటెన్షన్ సీకింగ్. నన్ను చూడు డిష్, నేను చేసిన కార్యాలు చూడు జిండు డిష్. అక్కడ అదే కదా ఉంది. గాంగ్ అంత తెలుసు కదా, టుష్, అది గాంగ్. అంటే ఏమంటున్నాడు, నువ్వు ఏది చేసినా, ఎందుకంటే ప్రేమ అనేటప్పుడు అక్కడ 2 మాటలు రాయబడి ఉంటుంది గ్రీక్లో. ఒకటి అగాపే ప్రేమ గురించి రాయబడి ఉంటుంది, అదే సమయంలో అక్కడ రెఫర్ చేస్తూ చారిటీ గురించి రాయబడి ఉంటుంది. ఏంటది? చారిటీ. వై ఈజ్ ద వర్డ్ చారిటీ? అగాపే ప్రేమ అనేది దేవుడు నీకు అనుగ్రహించింది, నీ హృదయాన్ని నింపింది. నీవు దేవుని ప్రేమతో, హద్దులేని ప్రేమతో నువ్వు ప్రేమిస్తావు. చారిటీ అనేటప్పుడు నీ ప్రేమను బట్టి నువ్వు చేసే కార్యము, క్రియ.